హలో అండి, వెల్కమ్ టు తెలుగు ఇన్ఫోడెస్క్. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ప్రభుత్వం మరో ముఖ్యమైన శుభవార్త అందించింది. మిషన్ వాత్సల్య పేరుతో అమలు చేస్తున్న ఈ పథకం కింద అర్హులైన పిల్లలకు ప్రతి నెల 4,000 చొప్పున ఏడాదికి మొత్తం 48,000 నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ అవుతుంది. ఈ పథకం ముఖ్య ఉద్దేశ్యం తల్లిదండ్రుల్లో ఒకరు మరణించినా, విడాకులు తీసుకున్నా లేదా ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్న కుటుంబాల్లోని 18 ఏళ్లలోపు పిల్లలకు ఆర్థిక భరోసా ఇవ్వడం. చదువు మధ్యలో ఆగకుండా వారి భవిష్యత్తుకి మద్దతుగా ప్రభుత్వం ఈ ఆర్థిక సహాయాన్ని అందిస్తోంది. ఈ పథకం ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా చాలామంది పిల్లలకు ప్రయోజనం చేకూర్చింది. 2023 ఏప్రిల్ నుంచి 2025 జనవరి వరకు వేలాది మంది లబ్ధిదారుల అకౌంట్లలో ఈ డబ్బులు జమ అయినట్లు అధికారిక సమాచారం. ఇంకా అర్హులు ఉన్నారని భావించిన ప్రభుత్వం మళ్లీ దరఖాస్తులను స్వీకరించడానికి అంగన్వాడీ కేంద్రాలను ఆదేశించింది. అంగన్వాడీ టీచర్లు అర్హులను గుర్తించి పత్రాల ధృవీకరణలో కూడా సహాయం చేస్తున్నారు. ఈ పథకం కోసం అర్హత చాలా క్లియర్గా నిర్ణయించారు. తల్లిదండ్రుల్లో ఒకరు మరణించి ఉండాలి, లేదా విడాకులు పొందిన కుటుంబాల్లోని పిల్లలు, అలాగే ఆర్థికంగా బలహీనంగా ఉన్న కుటుంబాల్లోని పిల్లలు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఈ సహాయం ఇంట్లో ఉంటూ చదువుకునే పిల్లలకు మాత్రమే లభిస్తుంది. ప్రభుత్వం నిర్వహిస్తున్న వసతి కేంద్రాల్లో నివసించే వారికి ఈ పథకం వర్తించదు. అదేవిధంగా కుటుంబ ఆదాయం కూడా నిర్దిష్ట పరిమితుల్లో ఉండాలి. పట్టణాల్లో కుటుంబ వార్షిక ఆదాయం 96,000 లోపు ఉండాలి. గ్రామాల్లో కుటుంబ ఆదాయం 22,000 లోపు ఉంటేనే ఈ పథకానికి అర్హత లభిస్తుంది. ఇలా చేసి నిజంగా అవసరం ఉన్న కుటుంబాలకు ఈ సహాయం అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. పిల్లలకు ఆర్థిక సహాయం అందించడమే కాకుండా భవిష్యత్తులో వారు చదువుని కొనసాగించడానికి, జీవన ప్రమాణాలను మెరుగుపరుచుకోవడానికి కూడా ఈ పథకం బలమైన మద్దతు ఇస్తోంది. దరఖాస్తు ప్రక్రియ చాలా సులభం. దగ్గరలోని అంగన్వాడీ కేంద్రాన్ని సంప్రదిస్తే సరిపోతుంది. అక్కడే అంగన్వాడీ కార్యకర్తలు ఫారం నింపడంలో సహాయం చేస్తారు. అవసరమైన పత్రాలు కూడా చాలా సింపుల్. పిల్లల జనన సర్టిఫికేట్, తల్లిదండ్రి మరణ ధృవీకరణ పత్రం లేదా విడాకుల ధృవీకరణ పత్రం, ఆధార్ కార్డులు, రేషన్ కార్డు, కుల ధృవీకరణ పత్రం, ఆదాయ ధృవీకరణ పత్రం, బ్యాంక్ అకౌంట్ వివరాలు, స్టడీ సర్టిఫికేట్ ఈ పత్రాలు సమర్పించాలి. పత్రాలన్నీ సరిగానే ఉంటే అంగన్వాడీ కేంద్రం నుంచి ఆ వివరాలు ప్రభుత్వానికి పంపబడతాయి. ఆమోదం వచ్చిన వెంటనే బ్యాంక్ ఖాతాలో డబ్బులు జమ అవుతాయి. సంరక్షకుడు మరియు పిల్లవాడి పేరుతో జాయింట్ ఖాతా తప్పనిసరి. ఈ విధానం ద్వారా డబ్బు సరైన వారి చేతుల్లోకే చేరేలా ప్రభుత్వం చూసుకుంటుంది. ఈ పథకం కింద ప్రయోజనాలు పొందుతున్న అనేక మంది పిల్లలు ప్రస్తుతం చదువు కొనసాగిస్తుండడం విశేషం. పేద కుటుంబాల్లో పుట్టిన పిల్లల చదువు ఆగిపోకుండా ముందుకు సాగేందుకు ఈ పథకం చాలా పెద్ద అండగా నిలుస్తోంది. ప్రభుత్వం లక్ష్యం ఎలాంటి పరిస్థితుల్లోనైనా పిల్లలు చదువు ఆపకూడదు. సమాజంలో అనేక ఫ్యామిలీలు తల్లిదండ్రులను కోల్పోవడం, విడాకులు లేదా ఆర్థిక సమస్యల కారణంగా పిల్లలకు సరైన సంరక్షణ ఇవ్వలేకపోతున్నారు. ఇలాంటి వారికి ఆర్థిక సహాయం అందించడం ద్వారా ప్రభుత్వం బాధను కొంతవరకు తగ్గిస్తోంది. దీనివల్ల పిల్లలు తమ చదువు కొనసాగించడమే కాకుండా భవిష్యత్తులో మంచి జీవితం నిర్మించుకోవడానికి అవకాశం కలుగుతోంది. ఒకవేళ అర్హులు ఎవరైనా ఉంటే వెంటనే అంగన్వాడీ కేంద్రానికి వెళ్లి దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. తమ పరిసరాల్లో అర్హులు ఉంటే వాడికి ఈ సమాచారాన్ని చేరవేయడం కూడా మన సామాజిక బాధ్యత. పేద పిల్లలు ఈ అవకాశం కోల్పోకుండా చూడాలి. మిషన్ వాత్సల్య పథకం అనేది కేవలం ఆర్థిక సహాయం మాత్రమే కాదు, భవిష్యత్ భారత పౌరులైన చిన్నారులకు ప్రభుత్వం ఇస్తున్న ఒక భరోసా. ఈ పథకం ద్వారా ఎన్నో కుటుంబాలు నాటి నుంచి ఆర్థికంగా నిలదొక్కుంటున్నాయి. విద్య ద్వారా ఎవరి జీవితమైనా మారిపోవచ్చు. ఈ పథకం అలాంటి ఎన్నో చిన్నారులకు ఆశాకిరణంగా అవుతుంది. అందుకే వెంటనే దగ్గరలోని అంగన్వాడీ కేంద్రాన్ని సంప్రదించండి. పత్రాలు సిద్ధంగా పెట్టుకొని దరఖాస్తు చేయండి. ప్రతి నెల 4,000, ఏడాదికి 48,000. ఇది పిల్లల భవిష్యత్తుకు బలమైన పునాది. ఎవరైనా అర్హులుంటే ఈ మంచి అవకాశాన్ని తప్పక ఉపయోగించుకోవాలి. మొత్తానికి ఈ అవకాశం అవసరమైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోండి, లేదా మీకు తెలిసిన వారికి తెలియచేయండి. ధన్యవాదాలు.